హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంఎం రీల్స్. ఈ రోజు మన ఎపిసోడ్ సండే ఎపిసోడ్ మెగా లాంచ్ 2.0 సీజన్ 8 కి సంబంధించి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఈ రోజు 8 మంది అయితే హౌస్ లోకి వచ్చేసారు. ఎలా ఉన్నారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక్కొక్కరు అసలు యుద్ధంలోకి తలపడడానికి వచ్చిన వీరులు ఉంటారు కదా, బలవంతులైన వీరులు. నిజంగా అలా అనిపించింది వాళ్ళైతే ఎపిసోడ్ అయితే. మహబూబ్ దిల్సే అలాగే గౌతమ్ కృష్ణ తప్పనిచ్చి ఇంకా మిగతా వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన వాళ్ళే వచ్చారు. సో ఇక్కడ నుంచి ఎంటర్టైన్మెంట్ తక్కువ అయింది అని బిగ్ బాస్ కనిపించబట్టే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా బలమైన కంటెస్టెంట్స్, అలాగే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు, లౌక్యం తెలిసిన వాళ్ళు, మనిషి బట్టి పంచులు వేసే వాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే దింపాడు. ఇప్పటి వరకు అసలు నిజంగా 8th సీజన్ బానే ఉంది. బయట అంటే అటర్ ఫ్లాప్ సీజన్ అలాగ అంటున్నారు కానీ 7 సీజన్స్ కానీ ఓటీటీకి సంబంధించి కానీ ఇంకా ఆట అయితే డిఫరెంట్ గా ఉంది ఈ 8th సీజన్ కి. ఇంక ఇప్పటి నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా అయితే ఇంకా ఆట అయితే ఇంకా రసవత్తరంగా సాగుతుంది బిగ్ బాస్ లో మిగతా 10 వీక్స్ అనేది అయితే అర్థమవుతుంది. సో మనం ముందు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. స్టార్టింగే నాగార్జున గారు సేవింగ్ చేసేసారు, విష్ణుని సేవ్ చేసేసారు. నెక్స్ట్ తర్వాత ఏమో కాసేపు పంచులు వేశారు హౌస్ మేట్స్. నెక్స్ట్ మణికంఠాన్ని నైనికాని నిలబెట్టారు. ఇక్కడైతే నైనికాని ఎలిమినేట్ చేశారు. నైనిక అయితే బయటకు వచ్చేసింది. ఇంకా ఇక్కడైతే మణికంఠ మాట్లాడే మాటలు ఆడియన్స్ నేను నా ఆట మీ అందరికీ నచ్చింది కానీ అని హౌస్ లో వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు, మీరు నన్ను అర్థం చేసుకున్నారు అని అనబోతూ వాళ్ళు ఎందుకు వచ్చింది నన్ను అయిపోయాడేమో మీకు అంతా తెలుసు కదా ఆడియన్స్ అన్నట్టయితే మళ్ళీ ఇక్కడ మనకంట అనడం అయితే క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఇంకా యాజ్ యూజువల్ నైనికాని అయితే పిలిచారు. అమ్మ నీ ఆట ఫస్ట్ లో ఉన్నంతగా ఇప్పుడు ఎలా ఎందుకు లేదు అంటే, నేను మామూలుగానే హౌస్ లో వాళ్ళతో పాటు వెళ్తున్నాను సార్, ఆడదాం అనుకున్నాను, ఆడుతున్నాను అనుకున్నాను, కాస్త మధ్య మధ్యలో నాకు కొంచెం మూడ్ డిస్టర్బెన్స్ అయినాయి కానీ నేనైతే ఆడుతున్నాను అన్నట్టు చెప్పింది. ఇక్కడ తన జర్నీ చూపించారు. ఫస్ట్ వారం తప్పనేసి ఇంకెక్కడ పెద్దగా ఆడుతున్నట్టయితే జర్నీలో కూడా కనిపించలేదు. తర్వాత తన ఫ్రెండ్స్ కి సజెషన్స్ ఇచ్చేసింది. ఈ విధంగా అయితే నైనిక బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సీత ఏడ్చిన ఏడుపు బాబో అసలు ఏంటో నాకు ఎలా అనిపించింది అంటే, తను ఏడుస్తుంటే ఎవరో చచ్చిపోతే ఏడుస్తారు చూడండి అలా ఏడ్చిందమ్మా. అసలు ఆ గొంతు తగ్గట్టు ఆ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నిజంగా అలాగే అనిపించింది. అసలు ఎందుకు ఏడుస్తుంది అర్థం కాదు. తనే నామినేట్ చేసింది, మళ్ళీ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతుంటే ఏడుస్తుంది. మరి నామినేట్ చేసేది ఎందుకు, ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవాలనే కదా హౌస్ నుంచి. అంటే ఇక్కడ స్ట్రాటజీ ఉపయోగించినట్ట. అది రైటా ఇది రైటా అనేది అయితే అర్థం కావట్లేదు. మహా అయితే ఇంకా 1-2 వీక్స్ తప్ప ఇంకెక్కువ వీక్స్ అయితే ఉండదైతే సీత అనిపించేస్తుంది నాకు. సిక్టీ క్లాన్ అయితే తీసేసి ఓజీ క్లాన్ అయితే నామకరణం చేశారు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఓజీ క్లాన్. అలాగే కొత్తగా వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి రాయల్ క్లాన్. సో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ హరితేజ అయితే ఫస్ట్ సీజన్ నుంచి వచ్చింది. తనైతే అప్పుడులోనే అసలు నిజంగా టాప్ 3 కంటెస్టెంట్. తను చాలా బాగా ఆడింది. అసలు బిగ్ బాస్ సీజన్ ఎలా ఉంటుంది, తెలుగు సీజన్ ఎలా చేస్తున్నారని తెలియకపోయినా సీజన్ 1 లో అడుగు పెట్టి వచ్చి చాలా బాగా అసలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అంటే పూర్తిగా హరితేజ్ అనే ఇచ్చింది. తర్వాత నవదీప్ ఎంట్రీ అయినాక ఇద్దరు కూడా హరితేజ నవదీప్ ఇద్దరు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అప్పుడు హరితేజ్కి ఇప్పుడు హరితేజ్కి తేడా ఏంటంటే, అప్పుడు హరితేజ్ హోమ్లీగా ఉంది, ఇప్పుడు హరితేజ్ ఏంటంటే కొంచెం డ్రెస్ సెన్స్ మారింది. తను డ్రెస్ సెన్స్ అప్పుడు అది తనకి ఫస్ట్ సీజన్ డ్రెస్ సెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అందుకనే మన ఇంటి ఆడపిల్ల అన్నట్టయితే అనుకున్నారు. యాక్చువల్ గా మా నాన్నగారికి అయితే ఫస్ట్ సీజన్ లో హరితేజ్ అంటే చాలా ఇష్టం. ఆవిడ కోసం బిగ్ బాస్ చూసారు ఆయన. హరితేజ అనుకుంటున్నారు. ఆయన ఇప్పుడు లేరు, ఎక్స్పైర్ అయిపోయారు. ఫస్ట్ సీజన్ లో అయితే ఆయన బిగ్ బాస్ అంటే హరితేజ ఉంటుంది కదమ్మా పెట్టు, హరితేజ ఉంటుంది కదమ్మా పెట్టు అనేవారు. సో అంత హోమ్లీ మన ఇంటి పిల్ల అన్నట్టయితే ఫస్ట్ సీజన్ లో ఉంది. మరి ఈసారి తన డ్రెస్ సెన్స్ ఏదో మారినట్టు అనిపించింది. ఎలా ఆడుతుందో కూడా చూడాలి. తర్వాత తనకు మ్యారేజ్ అయింది, ఒక పాప కూడా ఉంది భూమి. అయితే తననైతే రప్పించారు. దానికన్నా ముందు ఫస్ట్ సీజన్ నుంచి నవదీప్ అయితే తనని కంగ్రాచులేషన్ చెప్పారు. అప్పటికి ఇప్పటికి మరి బానే ఉంది కదా, మళ్ళీ ఎలా ఎందుకు రీఎంట్రీ ఇచ్చావు అన్నట్టయితే నాగార్జున గారు చెప్తే సార్ నాకు బిగ్ బాస్ మిస్ అవుతున్నాను సార్, బిగ్ బాస్ హౌస్ ని, అందుకే ముందు ఏమైతే అయిందని ఆఫర్ రాగానే ఒప్పేసుకున్నాను 8 years తర్వాత వచ్చాను అన్నట్టయితే చాలా ఎమోషనల్ అయింది. ఎలా ఆడుతున్నారు అంటే అందరూ బాగానే ఆడుతున్నారు. కాకపోతే కొంచెం ఒక్కొక్కరిని అడిగారు. ఇంకా మణికంఠ ఏడుపు గురించి, అలాగే సీత గురించి, నిఖిల్ గురించి మాట్లాడింది తను. తర్వాత అయితే ఇంకా వాళ్ళ నవదీప్ వచ్చి అయితే ఎంకరేజ్ చేశాడు. తన పాడిన హరికథనే తిని కొద్దిగా మార్చి పాడనమాట. తనకి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. తర్వాత వాళ్ళ అమ్మాయి భూమి వచ్చింది, చిన్న పాప. తనకైతే బిగ్ బాస్
ఆ, కళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మొత్తం బిగ్ బాస్ హౌస్ అంతా ఉన్నాయంట. అలాగే హరితేజ్ వేసుకొచ్చిన డ్రెస్ కూడా 8 సీజన్ కాబట్టి 8 కళ్ళు ఉన్నాయి. అంటే డ్రెస్ మీద 6 కళ్ళు, 2 కళ్ళు అయితే స్పెట్స్ రూపంలో తెచ్చుకుంది. మొత్తం 8 కళ్ళు. పాప కూడా మీ మదర్ లేకపోతే ఎలాగమ్మా ఏడుస్తానంటే, మీ మదర్ కి ఎందుకు ఏడవడం, మీ మదర్ చూడాలనిపించినప్పుడల్లా టీవీ ఆన్ చేసి మీ మదర్ కనబడేస్తుంది అన్నట్టయితే నాగార్జున గారు పాపకు ధైర్యం చెప్పారు. తర్వాత ఇంకా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది హరితేజ్. ఇంకా లోపలికి వెళ్ళి కలవడం ఇవన్నీ తెలిసిందేగా. హౌస్ మేట్స్ తో మాట్లాడడం, కలవడం. వాళ్ళ ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా, అంటే వీళ్ళకి తెలియకపోవచ్చు మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళ వాళ్ళు వస్తారని. వీళ్ళు ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళ ఆటకు చూసొచ్చారు, ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా ఐడియా ఉంటుంది. లోపలికి వచ్చి హరితేజ్ కాసేపు ఎంటర్టైన్మెంట్ చేసింది, అందరిని పరిచయం చేస్తుంది. కొంతమందికి అయితే తను తెలుసు, కొంతమందికి తెలియదు. నాకు తెలిసి కన్నడ నుంచి వచ్చారు. పృథ్వీకి అయితే ఎవరు తెలియట్లా మాక్సిమం. యష్మి, ప్రేరణ కొద్దిగా సీరియస్ లో నటించడం వల్ల ఏమో. నిఖిల్ కూడా ఒక 7-8 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో తనైతే కొద్దిగా గుర్తుపడుతున్నాడు, కానీ పృథ్వీకి ఎవ్వరి నేమ్స్ తెలియదు. ఇంకా నా బీళ్ళు వీళ్ళందరూ హైదరాబాద్ కుర్రాళ్ళు, ఇంకా మణికంఠ వీళ్ళందరికీ తెలుసు కాబట్టి యాజ్ యూజువల్ గుర్తుపడుతున్నారు. సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చి టేస్టీ తేజ. టేస్టీ తేజ ఏవి అయితే సూపర్ అదిరిందబ్బా, నిజంగా చాలా బాగుంది. సూపర్. ఏవి అంటే నేను బయట రాలేను అనుకున్నారా, మళ్ళీ వచ్చేసాను అన్నట్టయితే అలాగా వాళ్ళ మదర్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, ఏవి అయితే నిజంగా కలర్ఫుల్ గా చాలా బాగుంది అనిపించింది. యాక్చువల్ గా బిగ్ బాస్ వల్ల బాగుపడింది ఎవరు అంటే ఈ మధ్య కాలంలో అయితే టేస్టీ తేజ. బయటికి వెళ్ళినాక చాలా ఆఫర్లు వచ్చినాయి, తనకి చాలా సంపాదించుకుంటున్నాడు, ఫుడ్ బ్లాగ్స్ చేసుకుంటున్నాడు, నిజంగా చాలా డెవలప్ అయ్యాడు. తనే ఒప్పుకున్నాడు, బిగ్ బాస్ వల్ల నాకు చాలా నేమ్ వచ్చింది. నాగార్జున గారితో చెప్పాడు, బిగ్ బాస్ లో తన చాలా నేమ్ వచ్చింది, అందుకే మళ్ళీ నేను బిగ్ బాస్ హౌస్ వదులుకోలేక మళ్ళీ వచ్చాను. నాకు బిగ్ బాస్ హౌస్ అంటే ప్రాణం. బిగ్ బాస్ హౌస్ వల్లే, హౌస్ కి వెళ్ళి రావడం వల్ల నాకు అంత ఫేమ్ వచ్చింది అన్నది చెప్పాడు. ఈ మధ్య ఏదో వినాయక చవితి వాళ్ళ ఊర్లో జరిగిన వినాయక చవితిలో కూడా లడ్డు వేలంపాట వేసుకోవాలంటే జస్ట్ బిగ్ బాస్ తర్వాత నిజంగా బాగుపడింది, అందిపుచ్చుకున్న అవకాశాలు అంటే టేస్ట్ చేశానంటే చెప్పవచ్చు. తనైతే హౌస్ లో కడుగు పెట్టాడు. ఏంటి అప్పటి డ్రెస్ వేసుకొచ్చావంటే అప్పుడు ఫుడ్ డ్రెస్, ఇదైతే టెడ్డీస్ అన్నది చెప్పాడు. ఎందుకు వచ్చావు అని అంటే బిగ్ బాస్ వల్ల నేను చాలా ఫేమస్ వచ్చింది సార్, అందుకే నాకు బిగ్ బాస్ హౌస్ వదులుకోలేకపోయాను, ప్లస్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లేదు, నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చానండి చెప్పింది. తనైతే శోభా శెట్టి అయితే ఫోన్ లేరా నువ్వు లేని 2 నెలలనే హ్యాపీగా ఉండొచ్చు బయట అన్నట్టయితే కంగ్రాచులేషన్స్ చెప్పింది. ఈ విధంగా అయితే అవినాష్ అయితే తేజ అయితే హౌస్ లో అడుగు పెట్టాడు. వెళ్తూ ఆ నాగార్జున గారు తనకు బిర్యానీ, టేస్టీ తేజ అంటే ఫుడ్ బ్లాగర్, తనకి బిర్యానీ 2 కుండలు తెప్పించాడు. అంతకన్నా ముందేమో తేజ వాళ్ళ మదర్ తెచ్చిందంటే పాల తాలికలు, అది నాగార్జున గారు తిని చాలా బాగుందని చెప్పారు. నెక్స్ట్ బిర్యానీ తెప్పించారు. బిర్యానీ లోపల బిర్యానీ ఫుడ్ లవర్ ఉంది అంటే ఎవరంటే యష్మి అన్నాడు. తర్వాత బాగా యష్మి ఎవరు అందంగా ఉంటారంటే యష్మి చాలా అందంగా ఉంటది అన్నట్టు చెప్పాడు. తర్వాత అప్పుడు శోభా శెట్టికి శోభా శెట్టి నా ప్రాణము సంథింగ్ శోభా శెట్టి అని చెప్పేసి లవ్ సింబల్ ఏదో తెప్పించుకోమంటే అటు నాగార్జున గారు తేజ వెంట పడ్డారు కదా. ఇప్పుడైతే మళ్ళీ అదే టాటూ వేయడానికి అయితే నాగార్జున గారు మళ్ళీ తెప్పించారు. వద్దు సార్ అయిపోయింది కదా, తనకైతే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్, ఈసారి సీజన్ లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వేయించుకుంటాను సార్ అన్నట్టయితే చెప్పాడు. అన్నట్టయితే చెప్పేసి అయితే బిర్యానీ తీసుకెళ్లాడు. హౌస్ లో అందరూ ఇంకా తేజని చూసి ఆశ్చర్యపోయారు. మేబీ కొంచెం లీక్ అయ్యి ఉంటది, నాకు తెలిసి లీక్ అయ్యి ఉంటుంది వాళ్ళకి. తర్వాత వచ్చేసి అందరికి స్పూన్స్ తో తినిపించేసి అయితే యష్మికి అయితే చిన్న టాస్క్ లాగా ఫన్నీ టాస్క్ లాంటివి పెట్టేసి అయితే యష్మికి అయితే తన బిర్యానీ తనిపించాడు. మొత్తానికి ఎంటర్టైన్మెంట్ అయితే బాగా ఇచ్చాడు. ఇవాళ అయితే రేపటి నుంచి ఎలా ఉంటుందో ఆట చూడాలి. ఈ రోజు అయితే చాలా బాగా ఉంది టేస్ట్ చేసే ఆట. మన ఫ్రైడేనే రిలీజ్ అయింది స్వాగ్ మూవీ, అదైతే శ్రీ విష్ణు అలాగే రీతు వర్మ దక్ష వీళ్ళు ముగ్గురు అయితే వచ్చారు. ఇక మూవీ ప్రమోషన్స్ అన్ని అయిపోయిన తర్వాత అయితే హౌస్ లోకి పంపించారు. ఇప్పుడు వెళ్ళిన ఇద్దరిని ఆట ఆడించడానికి, ఎవరిని హరితేజాని తేజాని. ఇంకా వీళ్ళు హౌస్ లోపలికి వెళ్ళారు, పరిచయం చేస్తున్నారు. తేజ అంటున్నాడు, నిన్నే చూసి వచ్చాను సార్ మీ సినిమా ఇక్కడికి, ఈ రోజు వచ్చాను సార్ వైల్డ్ కార్డ్ ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు. తర్వాత ఏమో ఆ ఆట అయితే పెట్టారు. ఆ గేమ్ లో అయితే అంటే తనకు వీళ్ళిద్దరు కొత్తగా వెళ్ళిన ఇద్దరు పాత క్లాన్ లో అనేది ఇద్దరు ఎంచుకోవాలి. వాళ్ళనైతే నిఖిల్ ని అలాగే విష్ణుని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరు తేజ హరితేజ. అయితే అందులో అయితే తేజ హరితేజ గెలిచారు. బాక్స్ ఇచ్చారు, ఆ బాక్స్ ఓపెన్ చేయమన్నారు. 2 బాక్స్ ఇచ్చారు, ఏదో బాక్స్ సెలెక్ట్ చేసుకొని గెలిచిన రాయల్ క్లాన్ అయితే ఓపెన్ చేయమన్నారు. ఇంక ఇద్దరు ఒక మాట అనుకుని అయితే ఒక బాక్స్ ఓపెన్ చేస్తారు. అయితే అందులో ఏమో 20 lakhs ఉంది. ఆ 20 lakhs ఆల్రెడీ పాత అమౌంట్ 18 lakhs కలిపితే 38 lakhs ఇప్పుడు దాకా. నాకు తెలిసి 5 weeks కే 38 lakhs గెలుచుకున్నారంటే
మేబీ ఏమన్నా టాస్క్లు పెట్టి ఆ ప్రైజ్ మనీ తగ్గించచ్చా, లేదంటే లిమిట్లెస్ అన్నారు కదా, సో ఇంకా ముందుకు వెళ్తుందో చూద్దాము. థర్డ్ కంటెస్టెంట్స్ వచ్చేసి నైని పావని ఎగ్జైట్మెంట్ పండు అని పిలుస్తున్నారు నాగార్జున గారు. ఏమాత్రం బయట తన ముద్దు పేరు పండు అయి ఉంటది. ఇక్కడ శివాజీ అయితే తనకి కంగ్రాచులేషన్స్ చెప్పారు. శివాజీ వీడియో అయితే చూపించారు. నెక్స్ట్ నువ్వు ఫస్ట్ ఒక వారం వెళ్ళిపోయావు కదా, ఎలా ఉంది నీకంటే, సార్ ఒక్క వారానికి నేను చాలా ఫేమస్ అయిపోయాను సార్, నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్క వారం ఉంటేనే ఇంత ఫేమస్ అయ్యాను. ఇంతకుముందు నైని పావని అంటే ఎవరు తెలిసేది కాదు, ఇప్పుడు నైని పావని అంటే చాలా మంది నోట్లో నా పేరు తెలుస్తుంది సార్, నిజంగానే చాలా అదృష్టవంతురాలు అంటది. నిజమే, ఒక్క వారం ఉన్నా సరే నైని పావని అనేది అసలు చాలా పాపులర్ అయింది నిజంగా. శివాజీ గారితో ఒక్క వీక్ లోనే తన నిర్మోహమాటంగా మాట్లాడే విధానం, నామినేషన్స్ లో ఇవన్నీ అయితే చాలా బాగా ఆడియన్స్ అయితే ఆకట్టుకుంది. అలాగే నైని పావని చాలా మంచి పేరు తెచ్చుకుంది. నెక్స్ట్ శివాజీ గ్రూప్ లో ఉంది కాబట్టి ఆ వారం రోజులు కూడా బయటికి వెళ్ళినా కూడా తనకి యాక్టర్ శివాజీ ఫ్యాన్స్ ఉంటారు కదా, తనైతే హైలైట్ చేశారు నైని పావని. తర్వాత డాడీ అని పిలవడం, శివాజీని ఇప్పటికి బయటికి వెళ్ళినా కూడా డాడీ అని పిలుస్తా ఉంది వీడియో చూపించినప్పుడు కూడా. సో ఆ విధంగా అయితే నైని పావని హౌస్ లోకి అడుగు పెట్టింది. సీజన్ 4 నుంచి అయితే మెహబూబ్ దిల్సే వచ్చాడు. తనైతే ఇంట్రొడక్షన్ సాంగ్ చేసుకొని వచ్చాడు. తర్వాత ఏమో తను సోహెల్ తో చాలా బాగా ఎఫెక్షన్ తో ఉండేవాడు కదా, సో ఇప్పుడైతే వీడియో ద్వారా సోహెల్ అయితే చూపించారు. సోహెల్ అయితే నిజంగా చెప్పాడు, అయితే కోపం తగ్గించుకుంటే బాగుంటది, ఇంకా ఆటలో ముందుకెళ్ళచ్చు అంటే ఇక్కడ మహబూబ్ దిల్సే చెప్తున్నాడు, కోపం తగ్గించుకోమని ఎవరెవరితో చెప్తున్నారో చూడండి సార్ అండి. అప్పుడు అంటున్నారు నాగార్జున గారు, అవును ఇవన్నీ నరాలన్నీ బాగా వాసిపోయినట్టు కనబడేది సోహెల్ కి అన్నట్టయితే చెప్తున్నాడు. ఆ విధంగా అయితే నీకు హౌస్ లో ఎవరిని కాంపిటీషన్ అనుకుంటే ఇప్పటిదాకా నాకు ఎవరు లేరు అన్నారు. నీకు ఎవరి ఆట నచ్చిందంటే నబీల్ ఆట నచ్చిందని అయితే చెప్పాడు. నెక్స్ట్ నాకు తెలిసి మహబూబ్ తెలిసి ఏంటంటే పృథ్వీకి నబీల్ కి మంచి పోటీ ఇస్తాడని అయితే అనుకుంటున్నాను. అయితే ఈ మెహబూబ్ దిల్సే వచ్చాడు. గౌతమ్ కృష్ణ గారు సీజన్ లో కండలు విరిగాడే పేరు పొందాడు కాబట్టి ఇప్పుడు నలుగురు మధ్య కాంపిటీషన్ పృథ్వీ, నబీల్, అలాగే మెహబూబ్ దిల్సే, గౌతమ్ కృష్ణ, నలుగురు మధ్య టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుందని అయితే చెప్పవచ్చు. తను చెప్తున్నాడు, నేను ఇండిపెండెంట్ సాంగ్స్ చేసుకుంటున్నాను సార్, అసలు నిజంగా చాలా దేశాలు తిరుగుతున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్న కూడా ఒకటి లాంచ్ చేసి వచ్చాను ఒక సాంగ్ ని, చాలా బాగా వెళ్తుంది సార్ అన్నట్టు చెప్పాడు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరిని పలకరించాడు. అనేది ఫస్ట్ పలకరించలే, అపో అన్నట్టు తేజ ఫీల్ అయిపోయాడు. లాస్ట్ లో అందరూ పలకరించిన సౌజన్య కూడా హగ్ చేసుకున్నాడు. ఈ విధంగా అయితే మెహబూబ్ దిల్సే కూడా అడుగులు పెట్టాడు. నెక్స్ట్ మళ్ళీ గెట్స్ జనక అయితే గనక దిల్ రాజు, సుహాస్ అలా సంకీర్తన వచ్చారు. దిల్ రాజు కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. ఇక్కడ సుహాస్ సంకీర్తన ఇప్పుడు తర్వాత వెళ్ళిన మెహబూబ్ దిల్సే అలాగే నైని పావని వీళ్ళిద్దరికైతే టాస్క్ పెట్టమని పంపించారు. తర్వాత టాస్క్ పెట్టారు. వాళ్ళిద్దరికే కాంపిటేటర్స్ అయితే సీతాను మణికంఠను పెట్టుకున్నారు. అయితే ఇక్కడ మణికంఠ మహబూబ్ దిల్సే ఇంచుమించు ఒకేలా ఆడారు, కొంచెం జస్ట్ అర నిమిషం తేడా అంతే. చాలా ఫాస్ట్ గా ఆడాడు మణికంఠ. అక్కడి నుంచి సీత కూడా చక్కగా ఆడింది. అంటే మణికంఠ ఏమో ఆ రౌండ్ తిప్పుతూ వీల్స్ తీయాలి రాడ్ నుంచి. తర్వాత ఏమో ఆ ప్రక్రియ అయిపోయిన తర్వాత సీత ఏమో స్టెప్స్ లా పెట్టారు. ఆ స్టెప్స్ మీద బాల్స్ వేస్తే కింద బాస్కెట్ పెట్టారు, బాస్కెట్ లో వేయాలి. ఇటువైపు నుంచి అయితే నైని పావని, అటు నుంచి అయితే సీత ఆడారు. సీత చాలా బాగా ఆడింది. ఇక్కడైతే సీత 11 బాల్స్ వేసింది, నైని పావని 10 బాల్స్ వేసింది. ఈ విధంగా అయితే ఇక్కడైతే ఓజిక్లాన్ గెలిచింది. ఓజిక్లాన్కి ఏమో అక్కడ ఒక బండిల్ అయితే చుట్టించారు. ఆ బండిల్ అయితే ఓపెన్ చేయమన్నారు సుహాస్ వాళ్ళు. హౌస్ లోకి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఏమైందంటే బెడ్ అండ్ రేషన్ కంట్రోల్. సో కొత్త వాళ్ళకి బెడ్స్ అలర్ట్ చేయాలన్నా, అలాగే రేషన్ కంట్రోల్ ఏం తినాలి వాళ్ళని నిర్ణయించాలన్నా, ఏం కట్ చేయాలన్నా, కంట్రోల్ చేయాలన్నా రాయల్ క్లాన్ కి అయితే ఇక్కడ పర్మిషన్ వచ్చింది. ఇక్కడ తేజ అంటున్నాడు, బాబోయ్ ఏంటో రాగానే ఫుడ్ పడింది ఏంటయ్యా గడ్డి అన్నట్టయితే ఇక్కడ తేజ అయితే చెప్తున్నాడు. ఈ విధంగా అయితే ఈ టాస్క్ ముగిసింది. ఈ టాస్క్ అయితే రాయల్ క్లాన్ గెలిచారు. నెక్స్ట్ అయితే రోహిణి థర్డ్ సీజన్ లో 3వ వారం అనుకుంటా నామినేషన్ టైంలో శివజ్యోతితో గుసగుసలు ఆడేసి అయితే దానివల్ల శివజ్యోతిని క్షమించారు, కానీ రోహిణిని అయితే బిగ్ బాస్ అయితే అవుట్ చేశాడు. అంటే యాక్చువల్ గా మొదలు పెట్టింది అక్కడ గుసగుసల శివజ్యోతి, కానీ రోహిణి దానికి నవ్వడం వల్ల మొదలు పెట్టిన శివజ్యోతిని వదిలేసి నవ్వినందువల్ల రోహిణిని అయితే ఎలిమినేట్ చేసేసారు. అంటే డైరెక్ట్ నామినేట్ అయింది బిగ్ బాస్ ద్వారా, తర్వాత ఎలిమినేట్ అయిపోయింది అదే వారం రోహిణి. సో
సో తన అయితే హౌస్ లోకి అడుగు పెట్టింది. తన ఏవి కూడా చాలా బాగుంది. అంటే తను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత ఏమైందంటే యాక్సిడెంట్ అయింది. తర్వాత ఇది తనతో ఆడుకుంది. కానీ ఇప్పుడైతే తనైతే బాగున్నాను, చాలా బాగున్నాను, అన్నిటిని ఎదిరించి వచ్చింది. నిజంగా రోహిణి చూస్తే ఒకసారి కాదు, ఈ మధ్య కూడా కాలు ఏదో ఫ్రాక్చర్ అయ్యి నెల రోజులు ఏమో మంచం మీద ఉంది పాపం. ఎప్పటికప్పుడు శివజ్యోతికి ఆరోగ్యపరంగా అయితే పడుతుంది. కానీ తన మానసిక బలం ద్వారా అయితే తను కోలుకొని మళ్ళీ పుంజుకొని అయితే మళ్ళీ వచ్చింది. మళ్ళీ జబర్దస్త్ లో చేస్తుంది, మళ్ళీ బిగ్ బాస్ కూడా వచ్చింది. సో తను ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ హౌస్ లో ఇస్తుంది అనేది చూడాలి. తనైతే తను అడిగారు రోహిణిని హౌస్ లో కత్తి ఎవరు సుత్తి ఎవరని. కత్తి అయితే ప్రేరణ, సుత్తి అయితే లక్ష్మి అని చెప్పింది. ఈ విధంగా అయితే రోహిణి ఎన్ని వారాలు ఉంటా చూద్దామంటే అన్ని అన్ని రోజులు ఉంటాను సార్, ఫుల్ గా ఉంటాను సార్ బిగ్ బాస్ హౌస్ లో అన్నట్టయితే రోహిణి చెప్పింది. ఈ విధంగా రోహిణి అడుగు పెట్టింది. లోపలికి వెళ్ళిన తర్వాత నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీని కాదు అంటుంది. అయినా సరే ఎవరు నమ్ముతారు, ఎందుకంటే తను ఒక వారమే ఉంది, జస్ట్ 2-3 వారాలకే వెళ్ళిపోయింది. సో తనని ఖచ్చితంగా తెస్తారనేది ఇంతమంది హరితేజ వీళ్ళందరూ చూసినాక రోహిణిని గెస్ట్ అని ఎలా అనుకుంటారు, తను చెప్పడానికి రోహిణిని పిలిచారని ఎలా అనుకుంటారు. ఈ విధంగా అయితే రోహిణి 5th కంటెస్టెంట్ గా అయితే హౌస్ లోకి అడుగు పెట్టింది. నెక్స్ట్ 6th కంటెస్టెంట్ గా గౌతమ్ కృష్ణ సీజన్ 7 నుంచి, నైని పావని, గౌతమ్ కృష్ణ, అలాగే టేస్టీ తేజ ముగ్గురు కూడా సీజన్ 7 నుంచి వచ్చారు. తినకైతే ప్రియాంక ఏమి చూపించారు, తనైతే కంగ్రాచులేషన్ చెప్పింది. అంటే సీజన్ 7 లో వీళ్ళిద్దరు అన్నా చెల్లెలుగా మెలిగారు కదా, తనైతే కంగ్రాచులేషన్స్ చెప్పింది. నెక్స్ట్ వచ్చి నీకు కాంపిటీషన్ ఎవరంటే నబీల్, కత్తి ఎవరంటే సేమ్ ప్రేరణ, సుత్తి ఎవరంటే యష్మి అన్నట్టయితే చెప్పాడు. తర్వాత తను చెప్పా ఎలా ఉంది లైఫ్ అంటే బాగానే ఉంది సార్, చాలా బాగుంది అన్నట్టయితే చెప్పాడు. తనకన్నా అయితే నాకు తెలిసి బిగ్ బాస్ 7 నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ బాగుపడింది అంటే టేస్టీ తేజ, శుభశ్రీ. బయటికి వెళ్ళి చక్కగా ప్రైవేట్ సాంగ్స్ చేసుకుంటూ చాలా బాగా పాపులర్ అయ్యారు బయటకు వచ్చి. అయితే ఈ గౌతమ్ కృష్ణ ఏదో మూవీ చేశాడంటే, ఇంకా మూవీ మరి రిలీజ్ అయిందో లేదో ఐడియా లేదు, కానీ మూవీ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళినాక మూవీ చేసినట్టయితే తెలుస్తుంది. వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కటి ఇవ్వమన్నారు. అయితే సీతకు ఒకటి, మణికంఠకు ఒకటి, యష్మికి ఒకటి, అలాగే విష్ణుకి ఒకటి ఇచ్చారు. సీత ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్, విష్ణుకి అయితే ఓవర్ థింకింగ్, మణికి అయితే ఓవర్ థింకింగ్, విష్ణుకి అయితే లేజీ, అలాగే యష్మికి అయితే సెల్ఫిష్. ఈ 4 పిల్స్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరికి టాస్క్ పెట్టాలిగా, మళ్ళీ వీళ్ళిద్దరిని టాస్క్ పెట్టాలి. మా నాన్న సూపర్ హీరో నుంచి అయితే గెస్ట్లు వచ్చారు. అయితే సుధీర్, షియాజీ షిండే వాళ్ళైతే తండ్రి కొడుకులుగా నటించారు ఆ మూవీలో. అయితే వాళ్ళనైతే మూవీ ప్రమోషన్ అంతా అయిపోయినాక, మూవీకి సంబంధించి ఏవి చూపిస్తారు కదా అదంతా అయిపోయినాకైతే వీళ్ళనైతే హౌస్ లోకి వాళ్ళని ఇప్పుడు కొత్తగా వచ్చిన గౌతమ్ కృష్ణ రోహిణిని ఆడించమని పంపించారు. ఇంకా వీళ్ళిద్దరైతే గేమ్ పెట్టారు, చాలా బాగా ఆడారు. రోహిణి గౌతమ్ కృష్ణ తీసుకుని సేమ్ రిపీట్ సీత, విష్ణు. అయితే వీళ్ళైతే అది గిన్నెల టాస్క్, అది మెటల్ బాల్స్ గిన్నెల్లో వేయాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమో బాల్స్ అయితే సారీ అదైన తర్వాత బెలూన్స్ కొట్టాలి రోహిణి. అదైన తర్వాత మళ్ళీ గౌతమ్ కృష్ణ ఏమో ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాటిల్స్, వాటిని అయితే బంతులతో కొట్టడం. ఈ టాస్క్ లో అయితే ఇంకా రోహిణి అలాగే గౌతమ్ కృష్ణ అయితే విన్ అయ్యారు. ఇక్కడైతే సీత, విష్ణు అయితే ఓడిపోయారు. సో వీళ్ళకి స్టార్ వచ్చింది. ఆ స్టార్ మరి ఉపయోగాలు ఏంటి అనేది అయితే చెప్పలేదు. అయితే స్టార్ వచ్చింది వీళ్ళకి, స్టార్ షీల్డ్ లాంటిది, స్టార్ అయితే వచ్చింది. సో దీని ఉపయోగాలు ఏంటి అనేది అయితే తర్వాత బిగ్ బాస్ చెప్తారు అనుకుంటే, ఇప్పుడైతే వీళ్ళైతే గెలుచుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి 7th కంటెస్టెంట్ గా అవినాష్ అయితే చెప్తాడుగా, ఇంకా అప్పుడు నాకు పెళ్లి కావాలనుకున్నాను సార్, బిగ్ బాస్ నుంచి వచ్చినాక మంచిది, మీరు కూడా ఏమైనా రికమెండ్ చేశారు ఎవరైనా ఉంటే చూసుకున్నారు, అక్క బయటకు వెళ్ళినా కదా నేను పెళ్లి చేసుకున్నాను సార్, చాలా బాగుంది నా లైఫ్ అనేది చెప్పాడు. బాగుంది, నేను బిగ్ బాస్ లోకి మళ్ళీ వచ్చాను సార్, అప్పుడు కొన్ని వదిలేశాను, అవి తీసుకోవడానికి వచ్చారంటే ఏంటంటే విన్నర్ టైటిల్ ప్లస్ ప్రైజ్ మనీ ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయింది సార్, అవి పట్టుకుపోవడానికి అయితే వచ్చానని చెప్పాడు. ఆ విధంగా అయితే కొంతమందిని మిమిక్రీ చేయమంటే విష్ణుని, అలాగే నబీల్ని, మణికంఠని ముగ్గురిని అయితే ఇమిడియట్ డబ్బింగ్ చెప్పాడు. ఏదంతా హౌస్ లోకి అయితే అవినాష్ అడుగు పెట్టాడు. తరువాత అవినాష్ లోపలికి వెళ్ళినట్టు చూపించక ముందు తర్వాత గంగవ్వ 8th ఎంట్రీ. గంగవ్వ అయితే ఏవి చూపించారు తెలిసిందేగా. హౌస్ 5వ వారం వెళ్ళిపోయింది తను, నేను మళ్ళీ 5వ వారం వెళ్ళిపోయాను, మళ్ళీ 5వ వారంలోనూ అడుగు పెట్టాను, ఇక్కడ ఇంకైతే వెళ్ళను, ఆట ఆడి చూపిస్తాను అంది. తర్వాత ఏమో తను 7 లక్షల రూపాయలు నాగార్జున గారు ఇచ్చారని దాంతో అయితే
చక్కగా నేను ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉన్నానని, నేను ఇక్కడికి వచ్చే టైంకి బిగ్ బాస్ లోకి వచ్చే టైంకి నా భూములు లేవు, ఇల్లు లేవు అన్ని అని చెప్పాను. నాగార్జున గారు నా మీద జాలిపడి అయితే డబ్బులు ఇచ్చారు. తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన 5 వారాల ప్రైజ్ మీద అయితే నేనైతే ఇల్లు కట్టుకున్నాను. తర్వాత నేను దుబాయ్ వెళ్దామని ఎప్పటి నుంచో కోరిక, కానీ దుబాయ్ కూడా వెళ్ళి వచ్చేసాను. సో అన్ని నాకు చాలా బాగా ఉంది అని చెప్పి నాగార్జున గారికి అయితే కంగ్రాట్స్ ఇస్తూ వచ్చేటప్పుడు బుట్ట సూట్ కేసు తెచ్చుకుంది. బుట్ట నిండా కాయగూర అంటే లోపల ఏం దొరకట్లేదు కాబట్టి అలాగే సూట్ కేసు కూడా తెచ్చుకుంది లగేజ్ తో. తర్వాత ఏంటంటే లోపల తిండికి చాలా పాపం కొట్టుకొని వస్తున్నారు కదా సారు, అందుకే తీసుకెళ్తున్నాను అంటే చెప్పింది. ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అయితే గంగవ్వ అడుగు పెట్టింది. గంగవ్వ అవినాష్ కలిపి అడుగు పెట్టారు. తర్వాత ఏమో టాస్క్ పెట్టారు. అవినాష్ నిజంగా గంగవ్వ ఆ వయసులో కూడా వాళ్ళు కూడా ఎన్నుకున్నది అయితే సీతా విష్ణుని. అయితే ఆ వయసులో కూడా నిజంగా చాలా బాగా ఆడారు. చాలా బాగా ఆడి గంగవ్వ టీం అయితే గెలిచింది. ఈ తర్వాత వీళ్ళకి కూడా ఒక షీల్డ్ ఇచ్చారు. ఆ షీల్డ్ యొక్క ఉపయోగాలు ఏంటంటే తర్వాత బిగ్ బాస్ చెప్తారనేది నాగార్జున గారు ప్రకటించారు. వీళ్ళకైతే టాస్క్ పెట్టింది కూడా బిగ్ బాస్. ఈ విధంగా అయితే టాస్క్ ముగిసింది. ఇంకా రేపు నామినేషన్స్ లో వాడి వేడిగా అయితే నామినేషన్స్ పడుతున్నాయి. యష్మి గురించి అయితే హరితేజ అయితే నామినేషన్ రాస్తున్నట్టయితే తెలుస్తుంది. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.